అబ్బాయి సముద్రపు ఒడ్డున ఇసుకలో కూరుకుపోయిన చేపను ఒక కర్రతో బయటకు తీస్తున్నాడు. అప్పుడతని కళ్లముందు ఒడ్డున గాయపడిన పెద్ద సొరచేప పడి ఉంది. ఆ అబ్బాయి దాన్ని చూడగానే వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. కొద్దిసేపటికే అక్కడ జనం గుమిగూడారు. బీచ్కు వచ్చిన కొంతమంది ఆ షార్క్ దగ్గరకు వెళ్లారు. ఆ షార్క్ శరీరంపై పెద్ద గాయముంది. దాన్ని చూస్తుంటే మరొక పెద్ద షార్క్ ఘోరంగా దాడిచేసి దానిని చంపి ఉంటుందని అనిపించింది. అయితే అక్కడున్న ఒక అబ్బాయి చనిపోయిన షార్క్ పక్కన నిలబడి ఫోటో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలోనే ఒక పోలీస్ అధికారి వారిని చూశాడు. వెంటనే వారందరినీ షార్కు దూరంగా ఉండమని చెప్పాడు. వారు దూరంగా జరుగుతుండగానే అకస్మాత్తుగా ఆ షార్క్ మళ్లీ ప్రాణం పోసుకుని లేచింది. ఆ అబ్బాయిని పట్టుకుని నీటిలోకి లాగడం మొదలుపెట్టింది. పోలీస్ అధికారి వెంటనే దానిపై లగాయతీగా కాల్పులు జరిపాడు. కాని దానిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అబ్బాయి స్నేహితులు అతన్ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తుండగా షార్క్ అబ్బాయిని పూర్తిగా మింగేసి వెంటనే నీటిలోకి వెళ్లిపోయింది. అందరూ భయంతో అక్కడి నుండి పారిపోయారు. పోలీస్ అధికారి నీటిలోకి దూకి షార్క్పై కాల్పులు జరుపుతుండగా అకస్మాత్తుగా అతనిపై కూడా దాడి జరిగింది. షార్క్ అతన్ని పట్టుకుని నీటిలోపలికి లాక్కెళ్లి చంపేసింది. ఆ ముగ్గురు అమ్మాయిలు పారిపోయి తమ బోట్లోకి వెళ్లారు. కాని బోట్ స్టార్ట్ చేయడానికి తాళం చెవిలేదు. ఎందుకంటే అది షార్క్ దాడి చేసిన అబ్బాయి దగ్గర ఉంది. నీటిపై పోలీస్ అధికారి యూనిఫామ్ తేలుతూ కనిపించింది. సమస్య ఏమిటంటే ఆ షార్క్ బోట్ చుట్టూనే తిరుగుతోంది. ఆ ముగ్గురు అమ్మాయిలు చిక్కుకుపోయి చాలాసేపు అయింది. వారికి సహాయం అందే ఆశ ఎక్కడా కనిపించలేదు. ఫోన్లో నెట్వర్క్ కూడా లేదు. అకస్మాత్తుగా షార్క్ నీటి అడుగు నుండి పడవపై దాడి చేయడం మొదలుపెట్టింది. వారి ఫోన్ కూడా నీటిలో పడిపోయింది. ఆందోళనలో ఉన్న ఒక అమ్మాయి పడవలో ఉన్న ఎమర్జెన్సీ రేడియో ద్వారా ఒక సందేశాన్ని పంపింది.